హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒక లాంగ్ సెంటెన్స్ చూసి ఇలా అనిపిస్తుందా? ఇందులో మెయిన్ సెంటెన్స్ ఏది? ఎందుకు ఇన్ని బికాస్, వెన్, ఇఫ్, దో వస్తున్నాయి? ఏది ఇంపార్టెంట్, ఏది ఎక్స్ట్రా? ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వకపోతే మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నా లాంగ్ సెంటెన్స్ ఎప్పటికీ అర్థం కాదు. మనం గత వీడియోలో అంటే పార్ట్ 32లో నౌన్ క్లాజ్ అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అని తెలుసుకున్నాం. ఈ రోజు మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నాం. నేను ఈ పార్ట్ 33ని మెంబర్స్ కోసం మరియు సబ్స్క్రైబర్స్ కోసం కూడా చేస్తున్నాను. కానీ ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ప్రత్యేకంగా పీడిఎఫ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే వారి కోసం ప్రత్యేకంగా వీడియోలు కూడా చేస్తున్నాను, అలాగే చేస్తూ ఉంటాను. వారికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తున్నానంటే వారు మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి పీడిఎఫ్లు అలాగే ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయడం జరుగుతుంది. ఈరోజు యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మెయిన్ సెంటెన్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే యాడ్వర్బ్ క్లాస్. మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. నేను గత క్లాస్లో నౌన్ క్లాస్ గురించి చెప్పాను. ఈ రోజు క్లాస్లో యాడ్వర్బ్ క్లాస్ గురించి వివరంగా చెప్తాను కాబట్టి దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు మెయిన్ సెంటెన్స్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఎస్పెషల్లీ బికాస్ అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, ఇఫ్ అంటే ఏ కండిషన్లోని, దో అంటే అయినా లేదా అయినప్పటికీ. ఇప్పుడు ఒక సింపుల్ సెంటెన్స్ తీసుకుందాం. ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఇది కంప్లీట్ సెంటెన్స్. ఐ అనేది సబ్జెక్ట్, స్టేడ్ అనేది వెర్బ్. ఇది పూర్తి వాక్యం. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాం. ఐ స్టేడ్ ఎట్ హోమ్. నేను ఇంటి వద్ద ఉన్నాను. బికాస్ ఇట్ రైన్డ్. బికాస్ ఎందుకంటే, ఇట్ రైన్డ్ వర్షం పడిందని. ఇది యాడ్వర్బియల్ క్లాస్. ఇక్కడ బికాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇట్ రైన్డ్ ఇదంతా కూడా యాడ్వర్బియల్ క్లాస్. ఇలాంటివి నోట్ చేసుకోవాలి. ఇవి వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. మెయిన్ సెంటెన్స్ ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రీజన్ కారణం తెలుపుతుంది కాబట్టి, రీజన్ కారణం తెలుపుతుంది కాబట్టి, కారణం ఎందుకంటే ఇట్ రైన్డ్. మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి కీ రూల్ ఏంటంటే యాడ్వర్బ్ క్లాస్ రిమూవ్ చేసినా కూడా సెంటెన్స్ కంప్లీట్ గా ఉంటుంది. బికాస్ ఇట్ రెయిన్డ్ అనే వాక్యాన్ని ఇక్కడ తీసేసినప్పటికీ ఐ స్టేడ్ ఎట్ హోమ్ నేను ఇంటి వద్ద ఉన్నాను అనేది పూర్తి వాక్యం. మీనింగ్ అలానే ఉంటుంది. ఇది పూర్తి వాక్యం. మెయిన్ సెంటెన్స్ ఈజ్ ద బాడీ. క్లాస్ ఈజ్ జస్ట్ అన్ అటాచ్మెంట్. ఇది అటాచ్మెంట్ గానే చెప్పాలి. బికాస్ ఇట్ రెయిన్డ్ అనేది కేవలం అటాచ్మెంట్, అదనపు సమాచారం ఇస్తుంది. ఇక్కడ 4 రకాల సెంటెన్స్లు తెలుసుకుందాం. టైప్ 1 ఏంటంటే రీజన్. రీజన్ వచ్చినప్పుడు బికాస్ అనే పదం వాడాలి. ఉదాహరణకు ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఇది ఒక పూర్తి వాక్యం, మెయిన్ సెంటెన్స్. ఎందుకు సంతోషంగా ఉన్నాం అని రాసినప్పుడు బికాస్ ఎందుకంటే ఐ గాట్ ఎ జాబ్. ఇది ఐఎమ్ హ్యాపీ అనేది మెయిన్ సెంటెన్స్. బికాస్ ఐ గాట్ ఎ జాబ్ అనేది యాడ్వర్బ్ క్లాస్. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది. అలాగే టైం అని చెప్పినప్పుడు వెన్ ఇది టైప్ 2. ఐ విల్ కాల్ యూ, నేను మీకు కాల్ చేస్తాను. ఎప్పుడు అని అన్నప్పుడు వెన్ ఐ రీచ్, నేను చేరినప్పుడు లేదా నేను చేరుకున్నప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ అని ఒక వాక్యం రాసినా అది పూర్తి వాక్యం అవుతుంది. ఇక్కడ వెన్ ఐ రీచ్ అనేది యాడ్వర్బ్ క్లాస్. బికాస్ ఐ గాట్ ఎ జాబ్ అనేది యాడ్వర్బ్ క్లాస్. మొదటిది రీజన్ అనేది టైప్ 1, టైం అనేది టైప్ 2. కండిషన్ ఇఫ్ అని ఎప్పుడు రాయాలంటే టైప్ 3. కండిషన్ ఉన్నప్పుడు ఐ విల్ కమ్, నేను వస్తాను. ఎప్పుడు వస్తాను? ఇఫ్ యు ఇన్వైట్ మీ, నువ్వు నన్ను ఆహ్వానిస్తే లేదా మీరు నన్ను ఆహ్వానిస్తే నేను వస్తాను. ఐ విల్ కమ్ హోమ్ అనేది పూర్తి వాక్యం. ఇక్కడ కండిషన్ అప్లై చేసినప్పుడు ఇఫ్ యు ఇన్వైట్ మీ అని వస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ క్లాస్. టైప్ 4 కాంట్రాస్ట్.
దో. ఐఎమ్ టయర్డ్. నేను అలసిపోయాను. ఇది పూర్తి వాక్యం. దో ఐఎమ్ రెస్టింగ్. నేను విశ్రాంతి తీసుకున్నప్పటికీ, అయినప్పటికీ అలసిపోయాను. ఐఎమ్ టయర్డ్ అన్నది ఫుల్ సెంటెన్స్. దో ఐఎమ్ రెస్టింగ్ అనేది యాడ్వర్బ్ క్లాస్. ఇలాంటివి వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం రాస్తూ ఉంటాం. అదనపు సమాచారం ఇవ్వడానికి. డోంట్ మెమరైజ్ గ్రామర్ అంటే బట్టి పట్టొద్దు. ఐడెంటిఫై పర్పస్. మీరు పర్పస్ ని కనుక ఐడెంటిఫై చేస్తే మీరు ఇంగ్లీష్ ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్స్ లోని ఒక వాక్యాన్ని తీసుకొని ఇందులో బికాస్, వెన్, ఇఫ్, దో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో చాలా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆల్దో ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై, ది ఎకానమీ షోడ్ రెసిలియన్స్ బికాస్ డొమెస్టిక్ డిమాండ్ ఇంప్రూవ్డ్ when restrictions were lifted, though investors remained cautious if global signals weakened. ఎప్పుడైనా ఒక వాక్యాన్ని చూసినప్పుడు ముందు మనం మెయిన్ క్లాస్ ని గుర్తించాలి. అందులో ఫైనైట్ వర్బ్, బాస్ వర్బ్ ఏదో గుర్తించాలి. ఆల్దో ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై, ది ఎకానమీ షోడ్ రెసిలియన్స్. ఇక్కడ షోడ్ అనేది మెయిన్ వర్బ్, ఇదే బాస్ వర్బ్ అని కూడా చెప్తాం, ఫైనైట్ వర్బ్. ఎకానమీ అనేది సబ్జెక్ట్, రెసిలియన్స్ అనేది ఆబ్జెక్ట్. ది ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ, షోడ్ చూపించింది, రెసిలియన్స్ అంటే స్థిరత్వాన్ని, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చూపించింది. ఆల్దో ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై, మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఆల్దో. ఇది ఎందుకు వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై. ఇక్కడ ఇన్ఫ్లేషన్ హై అనేది నెగటివ్ మీనింగ్ లో ఉంది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, రిమైన్డ్ హై అంటే ఎక్కువ ఉన్నప్పటికీ. ది ఎకానమీ షోడ్ రెసిలియన్స్, ఇది పాజిటివ్ లో ఉంది. ఆల్దో ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై, ది ఎకానమీ షోడ్ రెసిలియన్స్. సో ఇక్కడ కాంట్రాస్ట్ చూపిస్తుంది ఆల్దో క్లాస్. ఇది ఆల్దో క్లాస్, ఆల్దో ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ హై. ఒక వాక్యం నెగటివ్ లో ఉన్నప్పుడు ఇంకొక వాక్యం పాజిటివ్ లో ఉంటుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఐఎమ్ టయర్డ్, నేను అలసిపోయాను. దో ఐఎమ్ రెస్టింగ్, నేను విశ్రాంతి తీసుకున్నప్పటికీ అనేది పాజిటివ్, ఐఎమ్ టయర్డ్ అనేది నెగటివ్. ఇలాంటి కాంట్రాస్ట్ తేడాలను గమనించాలి. ఇక్కడ ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే ఎకానమీ షోడ్ రెసిలియన్స్, మన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చూపించింది. ఎందుకు చూపించింది? డొమెస్టిక్ డిమాండ్ ఇంప్రూవ్డ్ బికాస్, ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అయింది. డొమెస్టిక్ డిమాండ్ అంటే దేశీయ డిమాండ్ మెరుగుపడడంతో ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని చూపించిందని చెప్పొచ్చు. ఇది బికాస్ క్లాస్. ఇంతకు ముందు చెప్పుకునేది ఆల్దో క్లాస్. వెన్ రిస్ట్రిక్షన్స్ వర్ లిఫ్టెడ్ అంటే ఆంక్షలు ఎత్తివేయబడినప్పుడు. ఇక్కడ వెన్ అంటే అప్పుడు అనే ఉద్దేశంలో చెప్పాలి. ఇది వెన్ క్లాస్. రెస్ట్రిక్షన్స్ అంటే ఆంక్షలు, వర్ లిఫ్టెడ్ అంటే ఆంక్షలు ఎత్తివేయబడినప్పుడు. సో ఇక్కడ వెన్ అంటే టైం గురించి చెప్తున్నాం కాబట్టి వెన్ క్లాస్ అని చెప్పాలి. దో ఇన్వెస్టర్స్ రిమైన్డ్ కాషియస్. దో అంటే అయినప్పటికీ, ఇన్వెస్టర్స్ రిమైన్డ్ కాషియస్ జాగ్రత్తగా ఉన్నప్పటికీ. ఇది దో క్లాస్. ఇఫ్ గ్లోబల్ సిగ్నల్స్ వీకెండ్, అయితే గ్లోబల్ సంకేతాలు బలహీనపడితే పెట్టుబడిదారులు జాగ్రత్తగా కొనసాగారు. ఇక్కడ ఎప్పుడు కాషియస్ అవుతుంది? ఎప్పుడు జాగ్రత్తగా ఉన్నప్పుడు? గ్లోబల్ సిగ్నల్స్ వీక్ గా ఉన్నప్పుడు, అంటే ప్రపంచ సంకేతాలు వీక్ గా ఉన్నప్పుడు. ఇది కండిషన్ అప్లై అవుతుంది. మెయిన్ ఐడియా అనేది ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఎందుకు? బికాస్ డొమెస్టిక్ డిమాండ్ ఇంప్రూవ్డ్, దేశీయ డిమాండ్ మెరుగుపడింది కాబట్టి. ఎప్పుడు? వెన్ రెస్ట్రిక్షన్స్ లిఫ్టెడ్. ఎప్పుడు? వెన్ రెస్ట్రిక్షన్స్ లిఫ్టెడ్, ఆంక్షలు ఎత్తివేయబడినప్పుడు. దో ఇన్వెస్టర్స్ కాషియస్, పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నా. ఏ పరిస్థితిలో? ఇఫ్ గ్లోబల్ సిగ్నల్స్ వీకెండ్. లాంగ్ సెంటెన్స్ ఈస్ నథింగ్ బట్ వన్ ఐడియా ప్లస్ మెనీ స్మాల్ ఎక్స్ప్లెనేషన్స్. నోట్ చేసుకోవాల్సిన రూల్ ఏంటంటే మెయిన్ క్లాస్ అనేది కోర్ మీనింగ్, యాడ్వర్బ్ క్లాస్ అనేది ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తూ ఉంటాయి.
నౌన్ క్లాస్ రిమూవ్ చేస్తే సెంటెన్స్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇక్కడ వాక్యం ఏంటంటే ఐ నో, నాకు తెలుసు. ఏం తెలుసు? దట్ హీ ఈస్ హానెస్ట్, అతను నిజాయితీపరుడని నాకు తెలుసు. ఇది నౌన్ క్లాస్. దట్ హీ ఈస్ హానెస్ట్ అనేది నౌన్ క్లాస్. ఇక్కడ ఈ నౌన్ క్లాస్ అనేది లేకుండా తీసేసి ఉండి కేవలం ఈ ఒక వాక్యం రాస్తే ఐ నో అని రాస్తే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. కాబట్టి నౌన్ క్లాస్ ఉంటేనే వాక్యం పూర్తవుతుంది. ఈ ఐ నో అనేది ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఇక్కడ యాడ్వర్బ్ క్లాస్ రిమూవ్ చేస్తే ఐ స్టేడ్ ఎట్ హోమ్, నేను ఇంటి వద్ద ఉన్నాను, ఇది పూర్తి వాక్యాన్ని ఇస్తుంది. బికాస్ ఇట్ రెయిన్డ్, ఇది తీసేసినప్పటికీ, బికాస్ ఇట్ రెయిన్డ్ అని తీసేసినప్పటికీ ఈ మెయిన్ క్లాజ్ అనేది పూర్తి వాక్యాన్ని ఇస్తుంది. ఇక్కడ యాడ్వర్బ్ క్లాజ్ అనేది కేవలం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం మాత్రమే. కానీ ఒక వాక్యంలో నౌన్ క్లాస్ తీసేస్తే ఆ వాక్యం ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఒక వాక్యంలో యాడ్వర్బ్ క్లాస్ తీసేసినప్పటికీ ఆ వాక్యం పూర్తిగా ఉంటుంది. నౌన్ క్లాజ్ అనేది నెసెసరీ, యాడ్వర్బ్ క్లాజ్ అనేది ఆప్షనల్. ఇలాంటివి తప్పకుండా మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. అండర్స్టాండింగ్ డిఫరెన్స్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ లెర్నింగ్ డెఫినేషన్స్. లాంగ్ సెంటెన్స్ అనేవి డిఫికల్ట్ కావు, అవి జస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ వన్ మెయిన్ ఐడియా ప్లస్ మెనీ స్మాల్ క్లాజెస్. మీరు క్లాస్ ఐడెంటిఫై చేయగలిగితే న్యూస్ పేపర్ ఈజీ అవుతుంది, ఇంగ్లీష్ క్లారిటీ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. బ్రేక్ ద సెంటెన్స్ అండ్ ఇంగ్లీష్ విల్ నెవర్ బ్రేక్ యూ. ఈ వీడియోని మళ్ళీ చూడండి, ప్రతి సెంటెన్స్ ని బ్రేక్ చేయండి. ఇంకా మీకు వివరంగా పీడిఎఫ్ కావాలంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోండి. అక్కడ నేను చాలా వివరంగా పీడిఎఫ్ కూడా ఇస్తాను. ప్రాక్టీస్ చేయండి, మీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.